సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్న उत्तरायणे ग्रीष्मऋतु आषाढ़मासे शुक्लपक्षे अध्यम्यां त्रयोदश्यां वासरस्तु शुभवासरेश्वर राजाय प्रसन्ने साहिने नमो वयं वै श्रवणाय कुर्महे तवे कामान् यदायु पुरुष शतेन्द्रिय आयुष्य ఇదొక్కటి మీరు డెవలప్ చేస్తే మీరు చూసిన విధంగా మాకు ఈ గ్రామస్తులు కూడా ఎప్పుడు మర్చిపోతారు. ఇది నిత్యం ఉంటావు ఇద్దరు కప్తా మా ఎత్తు నమస్తే చెప్పండి అన్న మీరు రావాలని మంచిది మీరు కలుసుకుంటే తప్పకుండా వస్తుంది సార్. రోడ్ పీటీ రోడ్ జై కాంగ్రెస్ విజయనగరి నాయకత్వం విజయనగరి నాయకత్వం మొదలుపెట్టు 11 నుంచి శుక్రవారం రోజు మంచి 11 మంచిగా దావనా 11 కూడా మంచి రోజులు 11 కూడా మంచి రోజులు వేరు. విజయనగరి నాయకత్వం విజయనగరి నాయకత్వం మన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ గారు సోదరుడు మెండపల్లె సోదరులకు ఇవాళ రైస్ మిల్లర్లను ఒప్పించి మా పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ $20 లక్షల సీసీ రోడ్డు టీడీపీల మన హనుమాన్ టెంపుల్ దగ్గర షెడ్డుకు 10 లక్షలు, తర్వాత అవైలబుల్ ఫండ్కి వెళ్ళి సీసీ రోడ్ 2.5 లక్షలు, బాయ్ గాజులకు 5 లక్షలు, ఎస్డిఎఫ్ సీసీ రోడ్ 3 లక్షలు, ఎస్డిఎఫ్ స్టీరింగ్ ఆఫ్ ఓపెన్ వెల్ 5 lakhs, దాదాపు 46 లక్షల వరకు మరి సంవత్సరంన్నరల మనం కొత్త పనులు ఇక్కడ చేసుకోగలిగినాం. పాపం కొత్త పుచ్చపోనికి పొద్దురుగా అన్నట్టు వాళ్ళకి ఏం మాట్లాడానో ఏం చెప్పానో ఏం చేయాలనో ప్రతిపక్షంలో ఉండి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాజ్యం మాదే, ఇది ఉన్నన్ని రోజులు మేమే ఉంటాం, ఇది మా పట్టాభిషేకం లెక్క వాళ్ళు భావించి వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంలో ఏది మాట్లాడాలి, అధికార పార్టీకి ఏం సూచన చేయాలనేటటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఇలా ఎక్కడికి పోయినా అంటే ఏది పడితే అదే, నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు బామ్మది ఇలా పేపర్లో నీది ఎక్కువ వచ్చిందా నాది ఎక్కువ వచ్చిందా, బావని చూసి బామ్మది చూసి బావ. ఇవాళ ఓడంటాడు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయచ్చు కదా, ఎత్తిపోతాం, ఇంకా టైం ఉంది. మా తెలియదు ప్రభుత్వానికి ఎప్పుడు ఎత్తిపోయాను. ఇవాళ పోయినసారి కూడా మా కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు తీసుకోకుండా మొత్తం పోయినసారి కానీ మొన్నటిసారి కానీ పంట గుంట ఎండిపోకుండా రాష్ట్రం అంతా పండించాం. మీకేం కడుపున వస్తుంది? ఆయనట వేలాది లక్షలాది మంది రైతులతో వాళ్ళు ఇది పంపాలు ముట్టడిస్తారు. గంత శక్తి ఉందా మీకు? ప్రజలేమిలే తిరస్కరించి ఇంత కూర్చుంటే పెట్టారు. కట్టినాక 3 ఏళ్ళు తిరగకముందే అది కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది. కట్టింది మీరే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించారు, మళ్ళీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోయింది. అది
ఇలా మొదలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు యోగ్యం ఉన్నటువంటి ప్రతి గుంటకి ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా పడ్డది. 10 ఏళ్ళు నింపింది. కాడిస్తాం అంటే చాలామంది మీ సేవా సెంటర్ల కలెక్టరు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకుని అన్ని క్రోడీకరించి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన దగ్గర 46 కార్డులు వచ్చినాయి. ఇవాళ యాడింగ్ దగ్గర కుటుంబ సభ్యుల యాడింగ్ 12 వచ్చినాయి. లేని విధంగా మరి వాళ్ళ దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో మన పెద్దపల్లి జిల్లాలో మన రైతులు పండించినటువంటి సాంబా వడ్లే ఇవాళ మన రైస్ మిల్లులే మరాడిచ్చి ఇవాళ ఆ బియ్యమే మీకు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అది ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి వచ్చిన బియ్యం కాదు, మనం మీరు పండించిన బియ్యమే. ఇలా 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఐకేపీ సింగిల్ విండో సెంటర్లో తీసుకొని మళ్ళీ ప్రభుత్వం బియ్యం రూపంగా మీకు ఇస్తూ ఉంది. ఇంకా 3 విడతలు మన గ్రామ పంచాయతీ కింద వస్తాయి. కాబట్టి అందరికి ఇండ్లు సరిపోయని ఇస్తాం, అందరికి ఇండ్లు ఇస్తాం. మీరు ఎవ్వరికి ఎలాంటి డౌట్ కానీ ప్రతి సంక్షేమ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పిందో, ఆనాడు ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అవన్నీ కూడా దశల వారీగా అమలు చేస్తుంది ప్రభుత్వం. కొత్త రేషన్ షాప్ ఇక్కడ పెట్టిద్దాం, సరేనా? రేషన్ షాపు కొత్తది పెట్టిద్దాం, మీరు ఈయనే తీసుకోవచ్చు. ये घोड़े ये पट्टी की सवारी में नहाई